Young Indians today want wings to their aspirations. They want to be challenged. They want to really compete with the best in the world. ప్రధాన నగరాలకు దీటుగా ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ అనగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పిన ఐటీ హబ్లు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. ఐటీ హబ్ ఏర్పాటు ఉద్దేశం బాగున్నా ఆచరణలో ఆ మేరకు కృషి జరగటం లేదని ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ హబ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తొలుత వరంగల్లో, ఆ తర్వాత కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, సిద్దిపేట, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నల్గొండలో ఏర్పాటయ్యాయి. తొలినాళ్లలో టీజీఐఐసి ప్రతినిధుల కంపెనీలతో చర్చలు జరిపారు. దీంతో పలు స్టార్టప్ కంపెనీలు ఏర్పాటయ్యాయి. అలాగే వెనక్కి వెళ్లిపోతున్నాయి. రాష్ట్రంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ టాస్క్ ఆధ్వర్యంలో వృత్తి విద్య, సరైన నైపుణ్యంపై సదుపాయాలు కూడా లేవని, రోజువారీ పలుచోట్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాలని హబ్లు నిర్ణయిస్తే మొదట్లో కార్యకలాపాలు బాగానే ఉన్నా ఆ తర్వాత కుంటుపడ్డాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఐబీఎం తదితర ప్రముఖ కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాలపై ఆసక్తి చూపటం లేదు. ఫలితంగా కొన్ని స్టార్టప్ కంపెనీలు, మరికొన్ని చిన్న కంపెనీల్లో వేతనాలు లేవు. పారిశుధ్యం కూడా సక్రమంగా సాగడం లేదన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అప్పట్లో టీఎస్ఐఐసి కంపెనీతో సంప్రదింపులు జరిపి ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ హబ్ను కూడా పర్యవేక్షించింది. కానీ క్రమంగా వీటిని పట్టించుకోవటం మానేసింది. శ్రద్ధ తగ్గటంతో హబ్ల ఏర్పాటు లక్ష్యం నీరుగారింది. ఖమ్మం ఐటీ హబ్లో కంపెనీలు, ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. 2020 డిసెంబర్ 7న మొదటి దశ కార్యకలాపాలు మొదలు కాగా 19 కంపెనీలుండేవి. 720 మంది ఉద్యోగులు పనిచేసేవారు. ప్రముఖ కంపెనీలేవి లేకపోగా కొన్ని కంపెనీల బ్రాంచులు ఉండటంతో వేతనం తక్కువగా వస్తోందని ఉద్యోగులు ఇతర కంపెనీల బాట పట్టారు. ప్రస్తుతం 14 కంపెనీల్లో 400 మంది ఉద్యోగులే పనిచేస్తున్నారు. ఇక 2021 ఏప్రిల్ 2న 36 కోట్ల రూపాయల వ్యయంతో రెండో దశ నిర్మాణాన్ని ప్రారంభించిన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. హనుమకొండ జిల్లా మడికొండలో ఇంక్యుబేషన్ సెంటర్ను 2018లో ఏర్పాటు చేశారు. తొలుత సెయింట్ ఐటీ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించింది. ఆపై జన్కబ్ట్ ఐటీ సంస్థ 200 మంది ఉద్యోగులతో నడుస్తోంది. గతంలో వినోస్, టెక్ మహీంద్రా, కాకతీయ సొల్యూషన్ కార్యకలాపాలు మొదలుపెట్టినా ఇప్పుడు అవి పనిచేయటం లేదు. టెక్ మహీంద్రా హైదరాబాద్కు తరలిపోయింది. ఐటీ సెంటర్కు దగ్గరగా డంపింగ్ యార్డు ఉండటం, సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఐటీ సంస్థలు ముందుకు రావటం లేదని తెలుస్తోంది. 90 కోట్లతో నిర్మించిన ఐటీ హబ్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తొలుత 10 నుండి 12 చిన్న కంపెనీలు రాగా 239 మంది ఉద్యోగులు పనిచేసేవారు. వచ్చిన కంపెనీలు వెళ్లిపోవటం, మరికొన్ని చిన్న కంపెనీలు రావటం తప్పితే పెద్దగా మార్పు ఏమీ లేదు. వేతనాలు తక్కువగా ఇస్తూ ఉండటంతో చాలా మంది పని చేయడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అలాగే సూర్యాపేట ఐటీ హబ్లో కార్యకలాపాలు కొనసాగటం లేదు. 2023 ఆగస్టులో మంత్రి కేటీఆర్ పాత కలెక్టరేట్లో దీన్ని ప్రారంభించారు. అప్పట్లో 15 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించగా మొదటి విడతలో 350 మందిని ఎంపిక చేసి 3 నెలలు శిక్షణ ఇచ్చాయి. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో ఆ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. సిద్దిపేటలో 2023లో 12 కంపెనీలు, 278 మంది ఉద్యోగులతో ఐటీ హబ్ ప్రారంభం కాగా ప్రస్తుతం 13 కంపెనీలే ఉన్నా 181 మంది ఉద్యోగులే ఉన్నారు. అయితే పలు కంపెనీలకు ప్రాజెక్టులు లేవు. 3 నెలల క్రితం ఇంటర్నెట్ బిల్లు చెల్లించకపోవడంతో కనెక్షన్ తొలగించారు. ఆదిలాబాద్ జిల్లాలో 2022లో హబ్ ప్రారంభమైంది. ఎన్జీటీ బిజినెస్ డేటా సొల్యూషన్స్, బీడీఎన్జీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. అయితే ఇక్కడ ఐటీ హబ్ ఇంకా నిర్మాణంలోనే ఉంది. ప్రస్తుతం పశుసంవర్ధక శాఖ కార్యాలయ భవనంలో తాత్కాలికంగా ఎన్జీటీ డేటా కంపెనీ ప్రారంభమైంది. మొదట్లో 87 మందితో మాత్రమే ప్రారంభమైన సంస్థలో ప్రస్తుతం 285 మంది ఉద్యోగులు ఉన్నారు. 42 మంది ఉద్యోగులు నిజామాబాద్ జిల్లాలో 2023 సెప్టెంబర్ 23న ఈ ఐటీ హబ్ ప్రారంభమైంది. తొలుత 17 కంపెనీలు ఉండగా 436 మంది ఉద్యోగులు పనిచేశారు. ప్రస్తుతం 11 కంపెనీలు కొనసాగుతూ ఉండగా 42 మంది ఉద్యోగులే మిగిలారు. ఎక్కువ మంది హైదరాబాద్లో ఉద్యోగానికి మొగ్గు చూపడంతో దశల వారీగా కంపెనీలు కూడా అక్కడికి మార్చేశారు.
ప్రస్తుత తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కొంచెం చొరవ తీసుకొని ఐటీ హబ్లను మెరుగుపరిచి బయట కంపెనీలను ఆహ్వానిస్తే అక్కడి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు అభివృద్ధికి బాటలు వేసి వేరే రాష్ట్రాలకు తరలి వెళ్లిన తమ బిడ్డలను సొంత ఊళ్లకు రప్పించిన వారవుతారని అక్కడి స్థానికులు ఎదురు చూస్తున్నారు. Young Indians today want wings to their aspirations. They want to be challenged. They want to really compete with the best in the world.